ఓకే, సో మనం ఆన్లైన్ క్లాసెస్లో ఇంతవరకు చెప్పుకొని ఉన్నాం టైప్ కాస్టింగ్. ఓకే, ఈరోజు ఆపరేటర్స్ మీకు తెలిసినవే. సి లాంగ్వేజ్లో మనం ఆపరేటర్స్ యూజ్ చేసాం. ఏం చేస్తాం ఆపరేటర్తో? సమ్ ఆపరేషన్ ఏదైనా కావచ్చు, అడిషన్ కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, మల్టిప్లికేషన్ కావచ్చు, ఇలా మనం రకరకాల ఆపరేషన్స్ చేస్తూ ఉంటాం ప్రోగ్రామింగ్లో. వాటన్నిటికీ మనకు ఖచ్చితంగా ఆపరేటర్ ఒక సింబల్ మనకు కావాలి. ఓకే, సో ఆపరేటర్ లేకుండా మనం ఎలాంటి ఆపరేషన్ కూడా మనం చేయలేం ప్రోగ్రామింగ్లో భాగంగా. సో మనకి ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఇచ్చాడు. అసలు ఆపరేటర్ అంటే ఏంటో చెప్తున్నాడు చూడండి. సో an operator is a character. Operator is a character that represents an action. ప్రతి ఆపరేటర్ అదొక యాక్షన్ని మనకు చెప్తూ ఉంటుంది. ప్లస్ గుర్తుందనుకోండి, కూడిక, అడిషన్. మైనస్ ఒక అడ్డగీత ఉందనుకోండి, మైనస్, సబ్ట్రాక్షన్, తీసివేత. ఇలా ప్రతి ఒక్క క్యారెక్టర్ అంటే ప్రతి ఒక్క అక్షరం, ప్రతి ఒక్క సింబల్ ఒక్కొక్క యాక్షన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ప్లస్ అంటే అర్థమెటిక్ ఆపరేటర్. అర్థమెటిక్ ఆపరేటర్ అంటే ఆపరేషన్స్ అంటే ఏంటి? సింపుల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటాం. సో ప్లస్ అనేది అర్థమెటిక్ ఆపరేటర్. సో ఇక్కడ మనకు మొత్తం 9 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి జావాలో. బేసిక్ అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, ఓకేనా, ఆటో ఇంక్రిమెంట్ అండ్ ఆటో డిక్రిమెంట్ ఆపరేటర్స్, షిఫ్ట్ ఆపరేటర్స్, రిలేషనల్ లేదా కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్, టెర్నరీ ఆపరేటర్స్, అలాగే ఇన్స్టాన్స్ ఆఫ్ ఆపరేటర్స్. ఇప్పుడు మీకు క్వశ్చన్ అనమాట. ఇప్పుడు మీరు సి లాంగ్వేజ్లో చూసిన ఆపరేటర్స్కి ఇప్పుడు మనం చూస్తున్న ఆపరేటర్స్కి కొత్తగా ఏమైనా చూస్తున్నామా? సి లాంగ్వేజ్లో మనం చూసిన ఆపరేటర్స్కి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఆపరేటర్స్కి కొత్తగా అక్కడ మనం వాడకపోయి ఉండొచ్చు. కొన్ని ఆపరేటర్స్ మనం వాడం, ఓకేనా, అయినప్పటికీ అక్కడ చూసాం సి లాంగ్వేజ్లో. అక్కడ చూడకుండా, అక్కడ లేకుండా ఇక్కడ మనకు ఇక్కడ మాత్రమే జావాలో మాత్రమే కనిపించేటువంటి ఆపరేటర్ ఏమిటో వీటిని చూసి చెప్పగలరా ఎవరైనా? త్వరగా చెప్పాలి. సి లాంగ్వేజ్లో మాత్రమే, సి లాంగ్వేజ్లో ఉంటూ ఇక్కడ జావాలో, జావాకి సి లాంగ్వేజ్కి ఆ డిఫరెన్స్, జావాలో మాత్రమే కనపడేటువంటి ఆపరేటర్స్, అది సి లాంగ్వేజ్లో ఉండదు. అదేమిటి? ఇక్కడ ఉన్న 9లో మీరు చూసి చెప్పచ్చు. హలో, నా వాయిస్ వినపడుతుందా మీకు? చెప్పమ్మా. ఇన్స్టాన్స్ ఆఫ్ ఆపరేటర్, వెరీ గుడ్, ఇన్స్టాన్స్ ఆఫ్ ఆపరేటర్. మిగతావన్నీ మనకు సి లాంగ్వేజ్లో చూసాం. ఇన్స్టాన్స్ ఆఫ్ అనేది మాత్రమే ఇక్కడ ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆపరేటర్. అంటే ఇక్కడ మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఆపరేటర్ అన్నమాట ఇది. ఇదేంటో మనం తర్వాత చూస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఓకే, అది. సో ఇవన్నీ రకరకాల ఆపరేటర్స్ 1 by 1 ఒక 3-4 చూద్దాం ఈరోజు మనం. పరిస్థితిని బట్టి రేపు మీకు తర్వాత ఎండింగ్లో మీకు ఎక్సర్సైజ్ ఇస్తాను. ఖచ్చితంగా రేపటికల్లా ఒక ఎక్సర్సైజ్ చేసుకొని రండి. ఫస్ట్ వన్, అర్థమెటిక్ ఆపరేటర్స్. ఓకే, సో అర్థమెటిక్ ఆపరేటర్స్, ఈ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి? అడిషన్ అంటే ప్లస్, సబ్ట్రాక్షన్, అడిషన్ అంటే ఇది ప్లస్, సబ్ట్రాక్షన్ అంటే మైనస్, డివిజన్, మల్టిప్లికేషన్, ఇది మాడ్యులో లేదా మాడ్యులో డివిజన్ అంటాం.
ఓకేనా? ఇది యూజ్ చేసాం అనుకోండి, మనకు కోషియంట్ వాల్యూ ఇస్తుంది. కోషియంట్ డివిజన్ యూజ్ చేస్తే. ఇది యూజ్ చేసాం అనుకోండి, ఈ ఆపరేటర్ యూజ్ చేసాం అనుకోండి, పర్సెంట్ యూజ్ చేసాం అనుకోండి, రిమైండర్ వస్తుంది మనకు. అంటే ఉదాహరణకి 10 అంటే ఇలా రాసాం, 10/2, 10/2 కోషియంట్ వస్తుంది మనకు. అంటే 5 వస్తుంది. 5 రిజల్టెంట్ ఏమొస్తుంది? రిజల్టెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5. సపోజ్ ఇఫ్ యూ యూజ్ పర్సెంట్ యూజ్ చేసాం అనుకోండి, 10ని 2తో భాగిస్తే వచ్చినటువంటి రిమైండర్ ఎంత అని అడుగుతుంది. పర్సెంట్ అంటే రిమైండర్, పర్సెంట్ రిప్రజెంట్స్ రిమైండర్. సో వాట్ ఈస్ ద రిజల్ట్ వెన్ 10 ఈజ్ డివైడెడ్ బై 2? What is the remainder? What is the remainder when 10 is divided by 2? ఏమొస్తుంది మనకు? 0 వచ్చేస్తుంది. ఓకేనా? సో 10/2 అంటే 10/2 ఇచ్చామనుకోండి, ఈ విధంగా ఇట్ రిజల్ట్స్ ద కోషియంట్ వాల్యూ. 10% 2 ఇచ్చామనుకోండి, ఇట్ రిజల్ట్స్ ద రిమైండర్ వాల్యూ. ఓకేనా? సో ఇక్కడ పర్సెంట్ ఏమంటామంటే మనం మాడ్యులో అంటాం. మాడ్యులో లేదా మాడ్యులో డివిజన్, మాడ్యులస్ డివిజన్ ఎలాగైనా పిలవచ్చు. ఓకే? సో మిగతావన్నీ మీకు తెలుసు. మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. మీ అందరూ మ్యాథ్స్ స్టూడెంట్సే కాబట్టి ఇవన్నీ బాగా తెలుసు. సో చిన్న క్లాస్ రాశాడు చూడండి ఇక్కడ, చిన్న ప్రోగ్రామ్. ఓకే? దీంట్లో 2 వేరియబుల్స్ తీసుకున్నాం మనం, NUM1, NUM2. ఓకే, ఇలా చూడండి. ప్రింటింగ్ డిఫరెంట్గా ఇచ్చాడు చూడండి. ప్రింటింగ్ చాలా డిఫరెంట్గా ఇచ్చాడు. ఇది మీరు ప్రింటింగ్ చూశారు, మీరు గతంలో ఈ ప్రింటింగ్ మీరు చేశారు. అవునా? ఈ ప్రింటింగ్ మీరు చేశారు. 2 వాల్యూస్ని కలిపి ప్రింట్ చేయటం మీకు తెలుసు. ఒకే ప్రింట్ఎఫ్లో 1 కంటే ఎక్కువ వాల్యూస్ని మీరు ప్రింట్ చేశారు. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్లో భాగంగా మీరు ఒకే ప్రింట్ఎల్ని తీసుకొని ప్లస్ అనేటువంటి గుర్తును వాడుతూ మధ్యలో స్పేసులు తీసుకుంటూ, స్పేసెస్ తీసుకుంటూ మళ్ళీ ప్లస్ వాడుతూ వాల్యూ ప్రింట్ చేస్తూ, మళ్ళీ స్పేస్ తీసుకుంటూ ప్లస్ వాడుతూ వాల్యూ ప్రింట్ చేస్తూ, ఇలాగా ఒక 5-6 వాల్యూస్ని మీరు పక్కనే ప్రింట్ చేయగలిగారు. ఒక్క ప్రింట్ఎల్తోనే చేయగలిగారు. అదే ప్రాసెస్ ఇక్కడ. NUM1ని NUM2ని కూడితే ఎంత వస్తుంది అని రిజల్ట్లో చూపెట్టాలనుకోండి. రిజల్ట్ ఎలా రాస్తాం మనము? NUM1 ప్లస్ NUM2 కోలన్ 120 కోలన్ ఎంత వస్తుంది రిజల్ట్? 120. ఆ 120 అనే రిజల్ట్ని ఈ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అనమాట. NUM1 ప్లస్ NUM2 బ్రాకెట్లో పెట్టుకోండి, చక్కగా పేరెన్సెస్లో పెట్టుకోండి, ప్రాబ్లం రాదు. ఎందుకు పేరెన్సెస్లో పెట్టమంటున్నానంటే ఇక్కడ ప్లస్ ఉంది, లోపల కూడా ప్లస్ ఉంది. ఇక్కడ ప్లస్ ఉంది, లోపల ప్లస్ ఉంది. ఓకేనా? కన్ఫ్యూజ్ కాకూడదు అనమాట అది. సో ఇక్కడున్న ప్లస్ అర్థం ఏమిటంటే, 1 సెకండ్ ఎరేజ్ చేస్తాను నేను, మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడున్న ప్లస్ అర్థం ఏమిటంటే, ఇదిగో ఇక్కడ డబల్ కోట్స్లో ఉన్నటువంటి స్ట్రింగ్ని ఇది యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవుతుంది స్క్రీన్ మీద. ఎలా ప్రింట్ అవుతుంది? NUM1 ప్లస్ NUM2 కోలన్ అని ప్రింట్ అయిపోతుంది. ఈ అక్షరాలన్నీ ప్రింట్ అవుతాయి. కోలన్ తర్వాత ప్రింట్ అయ్యేటువంటి వాల్యూని ఇదిగో ఈ స్ట్రింగ్తో కలపటానికి ప్లస్ అనేది దేనికి యూజ్ చేసామో, ఈ స్ట్రింగ్ని ఇక్కడ వచ్చేటువంటి రిజల్ట్ని అంటే 120ని NUM1 ప్లస్ NUM2 అంటే ఎంత వస్తుంది? 100 ప్లస్ 120, 100 ప్లస్ 20, 120 వస్తుంది. ఒక్క నిమిషం ఉండండి అమ్మా, లైన్లో ఉండండి. హలో, ఎవరమ్మా? నన్ను నేను క్లాస్లో ఉన్నాను, కాసేపు కింద కూర్చో అప్లికేషన్ రాసేయి. ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి అప్లికేషన్ నేను తర్వాత మాట్లాడతాను, ఒక అరగంట. ఓకే? సో ఈ స్ట్రింగ్ని ఈ రిజల్ట్ని రెండింటిని కలిపి ప్రింట్ చేయడానికి మనం ఈ పద్ధతిని యూజ్ చేసాం. ప్లస్ అనేది ఇక్కడ అందుకు ఉపయోగపడుతుంది. ఇక లోపల ఉన్న ప్లస్ ఏం చేస్తుంది? పేరెంథసిస్ లోపల ఉన్న ప్లస్, ఈ పేరెంథసిస్
ఈ పేరెంథసిస్ లోపల ఉన్న ప్లస్ ఏం చేస్తుందంటే ఈ రెండు వేరియబుల్స్ని యాడ్ చేస్తుంది వాల్యూస్ని. 100 NUM1 అంటే 100 ప్లస్ NUM2 అంటే 20, రెండింటిని కలిపితే 120 అనేది ప్రింట్ అవుతుంది. 120ని NUM1 ప్లస్ NUM2 కోలన్ అనే స్ట్రింగ్తో కలిపి ప్రింట్ చేయటానికి ఇక్కడ మధ్యలో ఉన్న ప్లస్ వాడాము. ఓకేనా? చూడండి, జాగ్రత్తగా గమనించుకోండి. మీరు ప్రోగ్రామ్ని జాగ్రత్తగా గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది వీడియో రికార్డ్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. మీరు రేపటికి ఏం చేయాలంటే నాకు అర్థమెటిక్ ఆపరేషన్స్ మీద నాకు ప్రోగ్రామ్ రాసి చూపెట్టాలి. ఓకేనా? ఇక్కడ NUM1 NUM2 ఉంది, మీరు AB తీసుకోండి. A ఈక్వల్ టు సమ్ వాల్యూ, B ఈక్వల్ టు సమ్ వాల్యూ. ఓకేనా? అర్థమవుతుంది కదా? ఇప్పుడు మీకు నేను ఇచ్చేటువంటి ఎక్సర్సైజ్ ఏంటంటే ఇలా ప్రింట్ చేయడం కాదు. ఇలా ప్రింట్ చేయటం ఏముంది, మీరు చూసి రాసేస్తారు, మీరు మేధావులు, నాకు తెలుసు ఆ విషయం. ఇలా కాదు. ఇక్కడ ఎన్ని ప్రింట్ఎఫ్లు ఉన్నాయి, ఒక్కొక్క ఆపరేటర్కి ఒక్కొక్క ప్రింట్ఎల్ఎన్ ఇచ్చాడు, అంటే 5 ఉన్నాయి మొత్తం. మీరు నాకు ఒకే ప్రింట్ఎల్ఎన్తో ప్రింట్ చేయాలి, ఒకే ప్రింట్ఎల్ఎన్ వాడాలి, అయినా కూడా అవుట్పుట్ 5 లైన్లలో రావాలి. ఒక్క ప్రింట్ఎల్ఎనే వాడాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఓపెన్ పేరెంథసిస్ డబల్ కోడ్స్లో A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు లేదా కోలన్ ప్లస్ పక్కనే A ప్లస్ B పేరెంథసిస్లో. తర్వాత న్యూ లైన్ తీసుకోవచ్చు, మీరు స్లాష్ అని తీసుకోవచ్చు. ఇక్కడ స్లాష్ అని డబల్ కోడ్స్లో తీసుకోవాలి. క్లూ మీకు ఇది. స్లాష్ అని ఎలా తీసుకోవాలంటే ఒక డబల్ కోడ్స్ ఇచ్చేసేసి స్లాష్ అని తీసుకోవాలి. స్లాష్ అని దానికి ముందున్నటువంటి ఇదిగో ఇట్లాంటి ఎక్స్ప్రెషన్ని కలపటానికి ప్లస్ వాడాలి. ప్రతిదానికి ప్లస్సే గుర్తుపెట్టుకోండి. స్ట్రింగ్తో పాటు వాల్యూ ప్రింట్ చేయడానికి ప్లస్, వాల్యూ ప్రింట్ అయింది, ప్లస్ న్యూ లైన్ ప్రింట్ చేయాలి, డబుల్ కోట్స్లో రాయాలి స్లాష్ అని, ప్లస్ మళ్ళీ A మైనస్ B ప్లస్ వాల్యూ. అర్థమవుతుందా? ఒకే ప్రింట్ఎల్ఎన్తో మీకు పేజీ పట్టదు. సహజంగా 2-3 లైన్లు రాయండి, నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, నేను అర్థం చేసుకుంటా. ఒక్క ప్రింట్ఎల్ఎనే వాడాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మళ్ళీ రేపటికి చెవిటి వాడు ముందు శంఖం ఊదినట్టుగా 5 ప్రింట్ఎల్ఎన్ రాసుకొని వస్తారు కొంతమంది. ముఖ్యంగా వాళ్ళు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఒక్క ప్రింట్ఎల్ఎనే రాయాలి. 5 వాల్యూస్, అదే 5 రిజల్ట్స్ 5 లైన్లలో ప్రింట్ అవ్వాలి. 5 లైన్స్లో ప్రింట్ అవ్వాలి. దానికోసం నేను మీకు చెప్పాను, స్లాష్ అని వాడమని చెప్పాను. స్లాష్ అని వాడేటప్పుడు డబుల్ కోట్స్లో వాడాలి. ఇక్కడ చూడండి, ఈ స్ట్రింగ్ తీసుకోవడానికి మనం డబుల్ కోట్స్ వాడాం కదా, ఈ చివరి చూడండి, దీనికోసం డబుల్ కోట్స్ వాడాం కదా, ఇది అలాగే ప్రింట్ అవుతుంది. మీరు కనుక డబుల్ కోట్స్లో స్లాష్ అని ఇచ్చారనుకోండి, న్యూ లైన్ ప్రింట్ అవుతుంది, న్యూ లైన్ ఫామ్ అవుతుంది. రేపటికి అర్థమెటిక్ ఆపరేటర్కి సంబంధించి మీరు నాకు ఒకే ప్రింట్ఎల్ఎన్లో AB వాల్యూస్తో 5 ఆపరేటర్స్ యూజ్ చేస్తూ 5 లైన్లలో అవుట్పుట్ తీసుకొని వచ్చే ప్రోగ్రాం రాసి చూపెట్టాలి. ఇది మీకు ఇచ్చేటువంటి ఒకటవ ఎక్సర్సైజ్. ఓకేనా? ఎందుకంటే మీకు ఒక పూట ఖాళీ వస్తుంది కదా, బాగా నిద్రపోతారు, బాగా తిని నిద్రపోతే ఏముంది, మైండ్ పనిచేయదు ఇంకా. 1 సెకండ్. అసైన్మెంట్ ఆపరేటర్స్ చూడండి. నెక్స్ట్ వన్. మొదటి దాంట్లో డౌట్స్ ఏం లేవు కదా, ఉంటే చివరిలో అడగండి, నోట్ చేసుకొని క్లాస్ ఎండింగ్లో అడగండి, మధ్యలో అడగవాకండి. ఓకే, ఈరోజు 3 చెప్పుకుందాంలే. మళ్ళీ 3 ప్రోగ్రామ్స్ రాయాలి మీరు. అసైన్మెంట్ ఆపరేటర్. సహజంగా అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏమిటి? ఈజ్ ఈక్వల్ టు, అవునా? ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ద అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, ఇక్కడ షార్ట్ హ్యాండ్ ఆపరేటర్స్ ఉంటాయి. అసైన్మెంట్ ఆపరేటర్స్లో షార్ట్ హ్యాండ్ ఆపరేటర్స్ ఉంటాయి. అవి ఏమిటి అని చూద్దాం. బేసిక్గా అసైన్మెంట్ ఆపరేటర్కి ఉండే గుణం ఏంటో చెప్తాను నేను మీకు ముందు. అసైన్మెంట్ ఆపరేటర్ ఏం చేస్తుంది, ఇచ్చాడు చూడండి. వుడ్ అసైన్ వాల్యూ ఆఫ్ వేరియబుల్ NUM1 టు ద వేరియబుల్ NUM2. అసైన్మెంట్ ఆపరేటరు తన యొక్క రైట్ సైడ్ ఉన్నటువంటి, తనకు కుడివైపున ఉన్నటువంటి NUM1 దాంట్లో ఉన్న వాల్యూని తన యొక్క లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి NUM2 అనే వేరియబుల్లో స్టోర్ చేస్తుంది.
ఆపరేటర్కు ఉండే గుణం ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్కు ఉండేటువంటి గుణం ఏమిటి? తన యొక్క రైట్ సైడ్ ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్ ద్వారా వచ్చిన రిజల్ట్ని లేదా వేరియబుల్లో ఉన్నటువంటి వాల్యూని లేదా కాన్స్టెంట్ని ఈక్వల్ టుకి ఎడమ చేతి వైపు ఉన్నటువంటి వేరియబుల్లో, ఎడమ చేతి వైపు ఖచ్చితంగా వేరియబులే ఉండాలి. కుడివైపున ఈక్వల్ టుకి కుడివైపున అంటే ఈ ప్లేస్ అమ్మ, కుడివైపున అంటే ఈ ప్లేస్, ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఉండొచ్చు. అంటే 10, 20, 30 మైనస్ వాల్యూస్ ఏవైనా ఉండొచ్చు. కాన్స్టెంట్స్ ఎక్స్ప్రెషన్స్ ఉండొచ్చు. a ప్లస్ బి, a మైనస్ బి, a ఇంటూ బి ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉండొచ్చు. ఇలా నేరుగా వేరియబుల్ కూడా ఉండొచ్చు. కానీ ఈక్వల్ టుకి ఎడం వైపున ఏ ఉండాలి? ఖచ్చితంగా అది లొకేషన్ అయి ఉండాలి. a ప్లస్ బి అది ఎక్స్ప్రెషన్, 10 ఈజ్ ఎ కాన్స్టెంట్. ఇవి లొకేషన్స్ కాదు, ఇవి లొకేషన్స్ ఇవ్వవు. ఇట్లా NUM2 ఇది వేరియబుల్ నేమ్, అంటే లొకేషన్ నేమ్. లొకేషన్ ఉండాలి, వేరియబుల్ ఉండాలి. ఓకేనా? సో ఈక్వల్ టు ఇట్ వర్క్స్ టు అసైన్ the value at the right hand side of the operator, operator into the location which is at the left hand side of the operator. అర్థమవుతుందా? ఇది ఇక్కడ వేరియబుల్ యొక్క సహజమైన గుణం. అయితే మనం బేసిక్గా ఇలా వాడుతుంటాం సహజంగా. 2 నెంబర్లను కూడి వేరియబుల్ స్టోర్ చేయరా అంటే ఇది మనం రాసేది. 1 సెకండ్ ఎరేజ్ చేస్తాను, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి, మనం ఏం చేస్తాం, రెండు వాల్యూస్ని కూడి ఒక వేరియబుల్ స్టోర్ చేయమంటే ఇది మనం రాసేది. NUM2 ఈజ్ ఈక్వల్ టు NUM2 ప్లస్ NUM1. అంటే ఏం చేస్తుంది? NUM2 అనేటువంటి వేరియబుల్లోకి ఆల్రెడీ NUM2లో సపోజ్ NUM1లో 10 ఉంది, NUM2లో 20 ఉంది అనుకుందాం. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ప్రకారం NUM2లోకి ఎంత వచ్చి చేరుతుంది? ఒకళ్ళు చెప్పండి టక్మని, మైక్ ఆన్ చేసి. NUM1లో 10 ఉంది, NUM2లో 20 ఉంది. ఇప్పుడు నేను రౌండ్ చేసినటువంటి ఎక్స్ప్రెషన్ అక్కడ జరిగినటువంటి అసైన్మెంట్ ప్రకారం NUM2లోకి ఎంత వస్తుంది? త్వరగా చెప్పాలి, టైం లేదు మనకు. 30 వస్తుంది. ఆలోచించొద్దు, ఇంకెవరైనా చెప్తారేమో, నేను మైక్ ఆన్ చేస్తే డిస్టర్బెన్స్ వస్తుందేమో అనుకోవాకండి. ఓకేనా? సో 30 వాల్యూ వచ్చేస్తుంది. ఈ 30 వాల్యూని చేయటానికి, 30 అనే రిజల్ట్ని తెచ్చుకోవటానికి ఇక్కడ వేరియబుల్స్ని 3 టైమ్స్ వాడారు, 3 ప్లేసెస్లో వాడారు. అది ఏ పేరైనా కావచ్చు. NUM2 2 సార్లు, NUM1 ఒకసారి. ఓకేనా? ఎటు ఆపరేటర్ వాడాల్సిందే, తప్పదు. ఈక్వల్ టు ప్లస్ వాడాల్సిందే. దీన్ని షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్, షార్ట్ హ్యాండ్ అడిషన్ అసైన్మెంట్ ఆపరేటర్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. షార్ట్ హ్యాండ్ అసైన్మెంట్ ఆపరేటర్ పైన కూడా ఉంది. ఇది షార్ట్ హ్యాండ్ అడిషన్ అసైన్మెంట్ ఆపరేటర్. అంటే షార్ట్ హ్యాండ్ అంటే కొంచెం తక్కువ చేస్తుంది అనమాట, తక్కువ పని చేస్తుంది మన చేత. చూడండి, NUM2 అనేది 2 సార్లు వాడకుండా ఒక్కసారే వాడాడు ఇక్కడ. NUM2 ప్లస్ ఇజ్ ఈక్వల్ టు అంటే NUM2ని కూడా కలుపుకొని, దేంతో? ఇదిగో NUM1తో కలుపుకొని వచ్చిన వాల్యూని మళ్ళీ NUM2లో స్టోర్ చెయ్యి అని చెప్పేటువంటి ఒక షార్ట్ హ్యాండ్ అడిషన్ అసైన్మెంట్ ఆపరేటర్. ప్రతిదానికి ఉంటుంది ఇది. చూడండి, ఇక్కడ పక్కనే ఇచ్చాడు చూడండి పైన. షార్ట్ హ్యాండ్ సబ్ట్రాక్షన్ అసైన్మెంట్ ఆపరేటర్, షార్ట్ హ్యాండ్ మల్టిప్లికేషన్ అసైన్మెంట్ ఆపరేటర్, షార్ట్ హ్యాండ్ డివిజన్ అసైన్మెంట్ ఆపరేటర్, షార్ట్ హ్యాండ్ మాడ్యులో డివిజన్ అసైన్మెంట్ ఆపరేటర్. అర్థమైందా? ఓకే. సో ఇలాగా మీరు పెద్ద పెద్ద ఎక్స్ప్రెషన్స్, ఒకవేళ ఎక్కువ వేరియబుల్స్ ఉన్నప్పుడు మీరు ఇంత పెద్దవి రాయకుండా ఏదో కొంచెం షార్ట్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఈ విధంగా తగ్గించుకోవచ్చు. జాగ్రత్త చూసుకోండి, గమనించండి. 2 ప్లస్
NUM2 ప్లస్ NUM2 మైనస్ NUM2 అనేది వాల్యూ అనుకున్నారు. NUM2 అంటే వేరియబుల్ నేమ్, అది 1 2 అని ఇచ్చాడు. NUM1 NUM2 ఓకేనా. లేదా AB అని తీసుకోండి, మీకు కన్ఫ్యూజన్ అవుతుంది. సపోజ్ NUM2ని B అనుకుందాం, NUM1 A అనుకుందాం. B ప్లస్ ఈజ్ ఈక్వల్ టు A అంతే. B మైనస్ ఈజ్ ఈక్వల్ టు A, B ఇంటూ ఈజ్ ఈక్వల్ టు A ఓకేనా. B బై ఈజ్ ఈక్వల్ టు A. ఒక్క నిమిషం ఉండండి అమ్మా. హలో సార్, అప్లికేషన్ రాసావా? పక్క రూమ్ లో ఎగ్జామినేషన్ హాల్లో వైస్ ప్రిన్సిపల్ సార్ ఉంటారు, ఆయన్ని కలువు. లేదా ప్రిన్సిపల్ సార్ ఉంటారు, ప్రిన్సిపల్ సార్ని కలువు. ఓకే అమ్మా. సో ఇలా ఉంటుందన్నమాట. అర్థమైంది కదా మీకు కాన్సెప్ట్. దాని మీద ఒక చిన్న ప్రోగ్రామ్ ఇక్కడ ఇచ్చాను చూడండి. ఈజ్ ఈక్వల్ టుతో వచ్చే అవుట్పుట్ ఏమిటి, ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ద్వారా వచ్చే అవుట్పుట్ ఏమిటి, మైనస్ ఈజ్ ఈక్వల్ టు ద్వారా వచ్చే అవుట్పుట్, మైనస్ ఈజ్ ఈక్వల్ టు. ఓకే, ఇక్కడ ముందు చూడండి, ముందు ఈక్వల్ టు, ముందు ఇక్కడ ఎక్స్ప్రెషన్ రాసాం. NUM2 ఈజ్ ఈక్వల్ టు NUM1 అంటే NUMలో ఉన్నటువంటి 1లో ఉన్న వాల్యూ NUM2లోకి వచ్చి చేరుతుంది. అవుట్పుట్ ఎంత, ఈక్వల్ టు యొక్క అవుట్పుట్ ఎంత, NUM2 దాంట్లో ఉన్నదే కదా ప్రింట్ చేస్తున్నాం. తర్వాత ఏం చేసాము, NUM2 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు NUM1, NUM2 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం జరిగింది, NUM1లో ఉన్నటువంటి 10 NUM2లోకి వచ్చేసింది. అంటే ఇప్పుడు రెండిట్లో ఒక వాల్యూనే ఉంది ఇక్కడ, అవునా కదా. NUM1లో ఉన్నటువంటి 10ని ఏం చేస్తున్నాం, NUM2లోకి తెచ్చుకున్నాం. ఇంతకుముందు 20 ఉంది, ఇప్పుడు అది కూడా 10 అయిపోయింది, అది కూడా 10 అయిపోయింది. సో ఇప్పుడు NUM2లో ఎంత ఉంటుంది, 10 ఉంటుంది. తర్వాత కూడాం, NUM2 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు NUM1. NUM2లో 10 ఉంది, 1లో 10 ఉంది, రెండు కూడగా వచ్చిన వాల్యూ ఎంత, 20. అర్థమవుతుందా. సో ఇట్లా దీని మీద ప్రోగ్రామ్ రాయాలి. అయితే ఇక్కడ మీకు కొంచెం అవుట్పుట్ ఏమొస్తుంది అనేది పక్కన పెట్టండి, ముందు చక్కగా ఇలా ఒక ప్రోగ్రామ్ రాసి పెట్టుకోండి నాకు, ఓకేనా. ఇదొక ప్రోగ్రామ్ రాసి చూపెట్టండి. ఈ ప్రోగ్రాంలో చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి, నేను తర్వాత క్లాస్లో చేస్తాను. ముందు ఇలా ప్రోగ్రామ్ రాసి చూపెట్టండి. ఇది చూద్దాం ఎవరెవరు ఎంత చక్కగా ప్రోగ్రామ్ రాస్తారనేది చూద్దాం. బేసిక్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. NUM2 ప్లస్ NUM1 ఈజ్ ఈక్వల్ టు ఓకే 20 వచ్చేస్తుంది మనకి ఇక్కడికి. మీకు కన్ఫ్యూజన్ కాకుండా, అవుట్పుట్ కన్ఫ్యూజన్ కాకుండా చెప్తున్నాను. NUM2 మైనస్ ఈజ్ ఈక్వల్ టు NUM1. NUM2లో ఎంత ఉంది, 20 ఉంది. దీన్ని ఎలా రాస్తున్నారు చూడండి, NUM2 మైనస్ NUM1, అది షార్ట్ కట్. దీని ఫుల్ ఫామ్కి ఇది షార్ట్ కట్ అనమాట. 20లో నుంచి 10 తీసేశాడు, వచ్చిన వాల్యూని మళ్ళీ NUM2లో పెట్టేశాడు, అంటే 10 వచ్చేస్తుంది. రెండిట్లో మళ్ళీ 10 వచ్చేసింది, ఓకేనా. అలాగే ఈ మల్టిప్లికేషన్ 10 ఇంటూ 10 100, 10 by 10 కోషియంట్ వాల్యూ 1, 10% 10 రిమైండర్ వాల్యూ 0, ఇది వచ్చే రిజల్ట్, ఓకేనా. సో దీని మీద మీకు ఏదైనా డౌట్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు చెప్పాను, కొంచెం బ్రేక్ ఇస్తా ఒక 5 నిమిషాలు. ఈ రెండు ప్రోగ్రామ్స్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు వెంటనే క్లియర్ చేసుకోండి. ఎందుకంటే ఈ రెండు ప్రోగ్రామ్స్ మీద మీరు రేపొద్దున ప్రోగ్రామ్ రాయాలి. NUM1 ప్లేస్లో A తీసుకోండి, NUM2 ప్లేస్లో B తీసుకోండి. ఇక్కడ కూడా ఒకే println తీసుకోవాలి, కానీ 5 అవుట్పుట్లు ఒకదాని కింద ఒకటి రావాలి. 5 అవుట్పుట్లు, 5 6 లేండి, ఎందుకంటే ఈక్వల్ టు కలిసింది కదా 6, 1 2 3 4 5 6 అవుట్పుట్లు ఒకదాని కింద ఒకటి రావాలి. ఒక్క printlnనే తీసుకోవాలి, మధ్యలో మీరు /n వాడుకోవచ్చు. 2 ప్రోగ్రామ్స్ రేపటికి మీకు ఎక్సర్సైజెస్, జాగ్రత్తగా చూసుకోండి. నేను మళ్ళీ అరేంజ్ చేస్తున్నాను. మీకు ఈ 2 ప్రోగ్రామ్స్లో ఏదన్నా డౌట్ ఉంటే ఒక్క 2-3 మినిట్స్ గ్యాప్ ఇస్తాను, గ్యాప్లో క్లియర్ చేసుకోండి, అడగచ్చు.
డౌట్స్ ఏం లేవు కదా? ఓకే ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తున్నాను. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, యూనరీ ఆపరేటర్స్. ఇది కాన్సెప్ట్ చెప్పి వదిలేస్తాను మీకు. రేపు మీకు చక్కగా ప్రోగ్రామ్ స్క్రీన్ మీదే చెప్తాను. కాన్సెప్ట్ చెప్పి వదిలేస్తాను. సో యూనరీ అంటే ఒకటి అని. ఒకటి ఏమిటా ఒకటి అనేది చూద్దాం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ప్లస్ కానీ మైనస్ కానీ ఈజ్ ఈక్వల్ టు కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ మాడ్యులో కానీ వీటన్నిటినీ మనం ఏమని పిలుస్తామంటే బైనరీ ఆపరేటర్స్ అంటాం. బైనరీ ఆపరేటర్స్. బై అంటే రెండు. ఏమిటా రెండు? ద ఆపరేటర్ విచ్ వర్క్స్ విత్ టూ ఆపరెంట్స్. రెండు ఆపరెంట్స్తో ఏ ఆపరేటర్ అయితే పని చేస్తుందో, వర్క్ చేస్తుందో దాన్ని బైనరీ ఆపరేటర్ అంటాం. ఆపరెంట్స్ అంటే ఏమిటి? వాల్యూసే. అవునా? 10+20, 10-20, 10x20, 10/20, 10% 20. అవునా? ఇలా యూజ్ చేసామా లేదా మనం? ఓకే, ఇప్పుడు చూడండి, 10+20 లేదా ఏ ప్లస్ మోస్తో రాస్తున్నాం లేండి, అందుకని కొంచెం గందరగోళంగా ఉంది. ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, ఏ ఇంటూ బి, ఏ బై బి, ఏ పర్సెంట్ బి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి. అంటే ఇప్పుడు మనం ఏ ఆపరేటర్ మధ్యలో వాడినప్పటికీ దానికి ఎడం వైపున ఒక వాల్యూ ఉంది, కుడి వైపున ఒక వాల్యూ ఉంది. రెండు వాల్యూస్ని ఉపయోగించుకుంటూ ఏ ఆపరేటర్ అయితే పని చేస్తుందో దాన్ని బైనరీ ఆపరేటర్ అని పిలుస్తాం. బైనరీ ఆపరేటర్. ఓకేనా? అంటే ఉదాహరణకి ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఉందనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు అని వదిలేస్తామా? వదిలేయం, పక్కన ఇంకోటి రాస్తాం. లేదా ఈజ్ ఈక్వల్ టు బి అని వదిలేస్తామా? లేదు, ఎడం వైపు ఒకటి రాస్తాం. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అనేది ఖచ్చితంగా బైనరీ ఆపరేటర్. డివైడెడ్ బై ఏ బై అని వదిలేస్తామా? ఏ బై బి అని రాస్తాం. 10 అని వదిలేయం, 10/2 అని రాస్తాం. లేదా బై 2 అని రాయం, దానికి ముందు ఏదో రాస్తాం, 10/2 అనో 50/2 అనో. ఇలా ఏ ఆపరేటర్కి అయితే ఖచ్చితంగా రెండు అవసరమవుతాయో దాన్ని బైనరీ అంటాం. అయితే ఈ బైనరీ ఆపరేటర్స్, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న బైనరీ ఆపరేటర్స్ ఏవైతే ఈ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు ఉన్నాయో వీటిలో యూనరీ ఆపరేటర్స్ కూడా ఉన్నాయి. యూనరీ అంటే కేవలం ఒకే ఒక ఆపరెంట్తో, ఒకే ఒక వాల్యూతో వర్క్ చేస్తే దాన్ని యూనరీ ఆపరేటర్ అంటాం. అదేంటో చూద్దాం. ప్లస్ మైనస్ ఈ రెండు కూడా యూనరీ ఆపరేటర్స్ అన్నమాట. ఈ రెండు బైనరీ యాజ్ వెల్ యాజ్ యూనరీ. బైనరీ ఆపరేటర్స్ అలాగే యూనరీ ఆపరేటర్స్ కూడా. అంటే ఉదాహరణకి +10 అని రాసామనుకోండి, +10 ఏమైనా తప్ప? ఇది ఏమీ తప్పు ఉండదు. +10 అన్నా 10 అన్నా రెండు ఒకటి. -10 అన్నాం అనుకోండి, ఏమైనా తప్పుందా? తప్పు లేదు, గుణం మార్చేసాం మనం. ఉత్త 10 రాస్తే అది పాజిటివ్ వాల్యూ, ప్లస్ పెట్టకపోయినా ఉత్త 10 రాస్తే పాజిటివ్ వాల్యూ. ఒకవేళ 10 పక్కన ఎడం వైపున కనుక మీరు మైనస్ పెట్టారనుకోండి, అది నెగిటివ్ వాల్యూ. అవునా? ఈ మైనస్కి యువతల వైపున వాల్యూ రాయాల్సిన అవసరం లేదు. మైనస్ అనే ఆపరేటర్ని ఉపయోగిస్తున్నాం, ఒక్క ఆపరేటర్తో ఉపయోగిస్తున్నాం. ఇదేమైనా తప్పు కాదు. పోనీ ఇదేమైనా తప్ప? ఇది తప్పు కాదు. కానీ మనం డివైడెడ్ బై 10 అని రాయలేదు, పర్సెంటేజ్ 10 అని రాయలేదు. అవునా? ఇది తప్పు. ఇలా రాయకూడదు. ఒక ఆపరేషన్ చేసినప్పుడు ఇలా రాయకూడదు మనం. ఇది కరెక్ట్. +10
-10 అంటే అది పాజిటివ్ వాల్యూ, ఇది నెగిటివ్ వాల్యూ. ఓకే, సో కాబట్టి బైనరీ ఆపరేటర్స్ అయినటువంటి ప్లస్ అలాగే మైనస్ ఈ రెండు యూనరీ ఆపరేటర్స్ కూడా. అది చెప్తున్నాడు చూడండి ఇక్కడ. ముందు ఏం చెప్పాడు చూద్దాం. యూనరీ ఆపరేటర్స్ నీడ్ ఓన్లీ వన్ ఆపరెండ్. ఒక్క ఆపరెండ్ ఉంటే సరిపోతుందట దానికి. ఒక్క ఆపరెండ్, ఓన్లీ వన్ ఆపరెండ్. దే ఆర్ యూజ్ టు ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆర్ నెగేట్ ద వాల్యూ. యూనరీ ఆపరేటర్స్తో ఏం చేస్తామట? ఇంక్రిమెంట్ చేయొచ్చట, అంటే వాల్యూ పెంచచ్చట. డిక్రిమెంట్ చేయొచ్చట, వాల్యూని తగ్గించవచ్చట. ఆర్ నెగేట్, నెగేట్ అంటే ఏమిటి? వాల్యూని నెగిటివ్గా మార్చచ్చట. సో ఈ మూడిట్లో మనం ఒకటి చూసాం. ఇప్పుడు ఇంక్రిమెంట్ అనేది చూడలేదు, ప్లస్ ప్లస్ మీరు సిలో చేశారులేండి, ఇప్పుడు చూడట్లేదని చెప్తున్నా. డిక్రిమెంట్ మైనస్ మైనస్ అది మనం చేయలే, ఇంకా జావాలో చేయలే. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ చేయలే. నెగేట్ ఇప్పుడే నేను మీకు చూపించాను. -10 అన్న ఒక వాల్యూని నెగటివ్ వాల్యూగా నెగేట్గా మార్చడానికి యూనరీ ఆపరేటర్ ఉపయోగపడుతుంది. మిగతా రెండు ఉన్నాయి చూసారా, ఇంక్రిమెంట్ డిక్రిమెంట్, వాటి గురించి మాట్లాడుకుందాం. చూడండి, ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్ ఆపరేటర్, మైనస్ మైనస్ డిక్రిమెంట్ ఆపరేటర్. లాజికల్ ఆపరేటర్ కూడా ఉంది ఒకటి, లాజికల్ నాట్ ఆపరేటర్. లాజికల్ నాట్ ఇది కూడా యూనరీ ఆపరేటరే. ఇవన్నీ మనం రేపటి క్లాస్లో చెప్పుకుందాం. అన్నీ ఒకేసారి అంటే కొంచెం కష్టమైపోతుంది. ఓకేనా, ఒక్క నిమిషం. ఓకే, ఈ ఇంక్రిమెంటు డిక్రిమెంటు ఈ లాజికల్ కూడా రేపే చెప్పుకుందాం. హడావిడొద్దు, మనకు జావా కాన్సెప్ట్ కాబట్టి హడావిడిగా పోతే మళ్ళీ మనం ఇబ్బందుల్లో పడతాం. ఓకేనా. సో టుడేస్ క్లాస్ ఈజ్ కంప్లీటెడ్. ఇఫ్ ఎనీ డౌట్స్ యూ హ్యావ్ మీరు అడగచ్చు, అదర్వైజ్ యూ కెన్ లెఫ్ట్ ఫ్రమ్ ద మీటింగ్.